Hi everyone, this is Rajeshwari, faculty of Sai Koti, Hyderabad. Right, previous video lo manam duty delta base period సంబంధించిన complete details చూసాం. వాటి మధ్య రిలేషన్ దానికి సంబంధించిన some problems అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఎలా అడుగుతారో చూసాం. రైట్, మరి ఈ వీడియోలో మనం డ్యూటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేది చూద్దాం. డ్యూటీ అంటే ఏంటి ఆల్రెడీ డెఫినేషన్ ప్రీవియస్ వీడియోలో చూసాం. రైట్, మరి ఎవరైతే చూడకపోతే కనుక సాయి మీద హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. రైట్, మరి డ్యూటీ అంటే ఏంటి? డ్యూటీ అంటే it is the number of hectares that can be irrigated by supplying 1 cubic of water during entire base period అని అన్నాం. రైట్, డ్యూటీ డెఫినేషన్. రైట్, మరి అంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏంటి డ్యూటీ అంటే 1 cubic of వాటర్ని సప్లై చేసుకుంటూ డ్యూరింగ్ ఎంటైర్ బేస్ పీరియడ్లో ఎన్ని హెక్టార్స్ అయితే మనం ఇరిగేట్ చేయగలుగుతామో దాన్ని మనం డ్యూటీ అని అంటాం. రైట్, మరి ఈ డ్యూటీ యొక్క యూనిట్స్ చూసాం కదా ఆల్రెడీ. డ్యూటీ యొక్క యూనిట్స్ ఏంటి? డ్యూటీ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ డ్యూటీ D ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా డివైడ్ బై డిశ్చార్జ్ అని అన్నాం. డ్యూటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా డివైడ్ బై డిశ్చార్జ్ అని అన్నాం. రైట్, మరి ఇక్కడ 1 cubic of వాటర్ని సప్లై చేసుకుంటూ ఎన్ని హెక్టార్స్ అయితే ఇరిగేషన్ చేస్తామో దాన్ని మనం డ్యూటీ అన్నాం. రైట్, ఓకే. మరి ఇక్కడ వేరియేషన్ అంటున్నాం. ఏమంటున్నాం ఇక్కడ? వేరియేషన్. అసలు వేరియేషన్ ఎందుకు వస్తుంది అంటే దేంతో వేరియేట్ అవుతుంది అంటే ఇక్కడ మెయిన్గా డిశ్చార్జ్తో వేరీ అవుతుంది. ఎక్కడైతే మనకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ డిశ్చార్జ్ అవసరం ఉంటుందో అక్కడ ఆ వాటర్కి డ్యూటీ అనేది తక్కువ ఉంటుంది. అర్థమైంది కదా? డ్యూటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/డిశ్చార్జ్. అంటే డ్యూటీ ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అంటే ఎక్కడైతే మనం తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మనకు వాటికి డ్యూటీ ఎక్కువగా ఉంటుంది. రైట్, అర్థమైంది కదా కాన్సెప్ట్? డ్యూటీకి డిశ్చార్జ్కి మధ్య రిలేషన్ ఏంటి? ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్. కాబట్టి డిశ్చార్జ్ తక్కువ రిక్వైర్మెంట్ ఉందనుకోండి డిశ్చార్జ్, అప్పుడు ఎక్కువ డ్యూటీ ఉంటుంది. ఎక్కువ వాటర్ అవసరం ఉందనుకోండి తక్కువ డ్యూటీ ఉంటుంది. ఈ చిన్న కాన్సెప్ట్ కనుక తెలిసింది అనుకోండి మీరు ఏ క్వశ్చన్స్ అయినా డ్యూటీకి సంబంధించిన ఏ క్వశ్చన్స్ అయినా ఈజీగా చేయగలుగుతారు. రైట్, ఓకే. మనం టాపిక్లోకి వెళ్దాం. రైట్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డ్యూటీ. అసలు డ్యూటీ వేరియేషన్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తారో చూద్దాం. రైట్, ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ ఆఫ్ క్రాప్. టైప్ ఆఫ్ క్రాప్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక 2 క్రాప్స్ తీసుకుంటున్నాను. ఏంటి? ఒకటేమో వీట్, ఇంకోటేమో ప్యాడీ. మనం దేనికి ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది? జనరల్గా ప్యాడీ అనేది ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం డెప్త్లో కూడా చూసాం. డెప్త్లో కనుక చూసినట్లయితే టోటల్ డెప్త్ ఆఫ్ వాటర్ డెల్టా అంటాం. రైట్, మరి డెల్టా ప్యాడీకి ఎంత? అప్రాక్సిమేట్లీ 120 సెంటీమీటర్ అవసరం ఉంటుంది. రైట్, మరి అదే వీట్ కనుక చూసినా అనుకోండి జస్ట్ 40 సెంటీమీటర్. డెల్టా ఫర్ వీట్ ఈస్ జస్ట్ 40 సెంటీమీటర్. అంటే టోటల్ డెప్త్ ఎంత కావాలి? 40 సెంటీమీటర్ మాత్రమే. అంటే ఇక్కడ టైప్ను బట్టి కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను ఇక్కడ? ఫస్ట్ వచ్చేసి వీట్ తీసుకున్నాను. రైట్, వీట్ తీసుకున్నాను, ప్యాడీ తీసుకున్నాను. మరి దేనికి వాటర్ ఎక్కువ ఉంటుంది అంటే డిశ్చార్జ్ ఫర్ ప్యాడీ ఈజ్ మోర్, ఫర్ డిశ్చార్జ్ ఫర్ వీట్ ఈజ్ లెస్. కాబట్టి ఇక్కడ మన డ్యూటీ దేనికి ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. దీన్ని బట్టి డ్యూటీ ఆఫ్ paddy will be very less as compared with the duty of wheat. రైట్, ఓకే. ఎందుకు? దీనికి డిశ్చార్జ్ తక్కువ కాబట్టి డ్యూటీ ఎక్కువ ఉంటుంది, దీనికి డిశ్చార్జ్ ఎక్కువ కాబట్టి డ్యూటీ తక్కువ ఉంటుంది. రైట్, ఓకే కదా? అర్థమైంది టైప్ ఆఫ్ క్రాప్ బట్టి. రైట్, నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ అండ్ సీజన్. క్లైమేట్ ఎక్కడైతే మనకు హాట్ సమ్మర్ క్లైమేట్ ఉందనుకోండి, లేదా హాట్ టెంపరల్ జోన్స్ ఉన్నాయనుకోండి, అలాంటి టెంపరల్ జోన్లో మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది క్రాప్కి ఇవ్వాలంటే. అంతే కదా? ఎందుకంటే అక్కడ ఎవాపో ట్రాన్స్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎవాపో ట్రాన్స్పిరేషన్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా మనం సప్లై చేయాల్సిన వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది క్రాప్కి. మరి వాటర్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా డ్యూటీ అనేది ఏమవుతుంది? డ్యూటీ అనేది తగ్గిపోతుంది. సపోజ్ ఇప్పుడు మనం హాట్ క్లైమేట్ జోన్ కాకుండా సపోజ్ సమ్ కూల్ జోన్ ఉన్నటువంటి ఏరియాస్లో తీసుకుందాం. మరి అక్కడ కూల్ ఉన్నటువంటి ఏరియాస్లో మనకు వాటర్ సప్లై తక్కువ ఉంటుంది కాబట్టి డ్యూటీ వాల్యూ ఏమవుతుంది? ఎక్కువ ఉంటుంది. తక్కువ వాటర్ రిక్వైర్మెంట్ అంటే ఎక్కువ డ్యూటీ ఉంటుంది. అర్థమైంది కదా? రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ యూస్ఫుల్ రెయిన్ఫాల్. ఎక్కడైతే మనకు రెయిన్ఫాల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అంటే రెయిన్ఫాల్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఆ ఏరియాలో వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటే డ్యూటీ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే రెయిన్ఫాల్ కనుక ఎక్కువ కనుక ఉంటే డ్యూటీ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. అంతేనా? ఎందుకు? రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటే తక్కువ వాటర్ సప్లై చేయాలి, తక్కువ వాటర్ సప్లై చేయాలంటే ఎక్కువ డ్యూటీ ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ సాయిల్. టైప్ ఆఫ్ సాయిల్ సపోజ్ బాగా శాండీ సాయిల్స్ అనుకోండి, అప్పుడు మనకు వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా డ్యూటీ వాల్యూ తక్కువ ఉంటుంది. అదే ఒకవేళ క్లే సాయిల్స్ అనుకోండి, వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది, డ్యూటీ ఆఫ్ వాటర్
ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్. మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్ అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్లో మనకు తెలిసేంటి మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్లో ఫ్రీ ఫ్లడ్డింగ్ అని ఫ్లడ్డింగ్ మెథడ్ కానీ లేకపోతే డైరెక్ట్ స్ప్రింక్లర్ మెథడ్ కానీ నెక్స్ట్ డ్రిప్ మెథడ్ కానీ ఇవి మనం 3 టైప్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏమంటున్నాను ఫ్లడ్ మెథడ్, నెక్స్ట్ స్ప్రింక్లర్ ఇరిగేషన్, నెక్స్ట్ డ్రిప్ ఇరిగేషన్. వీటన్నిటిలో దేనికి తక్కువ వాటర్ ఉంటుంది చెప్పండి? దేనికి తక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ డ్రిప్ ఇరిగేషన్కి తక్కువ ఉంటుంది. అందుకోసమే డ్రిప్ ఇరిగేషన్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ కంపేర్ టు ఆల్ మెథడ్స్ అని అంటాం. ఎందుకు? దాంట్లో వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్తో మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ హెక్టార్స్ని ఇరిగేషన్ చేయొచ్చు. మరి అదే ఫ్లడ్డింగ్ మెథడ్లో ఏంటి, మనకు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ని అంటే ఒక కంట్రోల్ మెజర్ అనేది ఉంటుంది, లేకపోతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది అవసరం ఉంటుంది, రైట్? మరి ఫ్లడ్డింగ్లో ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి డ్యూటీ తక్కువ ఉంటుంది, డ్రిప్ ఇరిగేషన్లో తక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్యూటీ ఉంటుంది. అర్థమైంది కదా. ఫ్లడ్డింగ్కి తక్కువ డ్యూటీ, అదే డ్రిప్ ఇరిగేషన్కి అయితే ఎక్కువ డ్యూటీ ఉంటుంది, రైట్? అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్ డ్యూటీ గురించి, రైట్? మరి సరే, ఇప్పుడు మనం డిఫరెంట్ పారామీటర్స్ చూసాం. ఈ పారామీటర్స్లో డ్యూటీ ఎలా వేరీ అవుతుందో చూసాం. ఇట్లాగే ఒక కెనాల్లో స్టార్టింగ్ ఫ్రమ్ డైవర్షన్ నెట్వర్క్స్ నుంచి మనం ఇండివిజువల్గా ప్రతి ఫీల్డ్కి వచ్చేలోపు డ్యూటీ అనేది ఎలా వేరీ అవుతుంది అన్నది కూడా ఒకసారి చూద్దాం, రైట్? అదే నెక్స్ట్ టాపిక్, రైట్? చూడండి, ఇక్కడ జనరల్గా ఇక్కడ మనకు మెయిన్గా ఇది ఒక రివర్. ఈ రివర్లో మనం ఇక్కడ ఒక డైవర్షన్ హెడ్ వర్క్స్ అంటే వియర్ కానీ బ్యారేజ్ కానీ కట్టాం, రైట్? మరి బ్యారేజ్ కడితే ఆటోమేటిక్ ఇక్కడ నుంచి ఏం చేస్తున్నది, మనకు ఇక్కడ ఆఫ్ టేకింగ్ కెనాల్ ఉంటుంది, రైట్? ఆఫ్ టేకింగ్ కెనాల్ ఉంటుంది. ఈ ఆఫ్ టేకింగ్ కెనాల్ నుంచి మనకి ఇక్కడ ఏముంటుంది, హెడ్ రెగ్యులేటర్, రైట్? ఇక్కడ హెడ్ రెగ్యులేటర్ అనేది ఉంటుంది. ఈ హెడ్ రెగ్యులేటర్ నుంచి వాటర్ అనేది మెయిన్ కెనాల్లోకి వచ్చేస్తాయి, రైట్? మరి ఇప్పుడు ఇది ఈ మొత్తాన్ని కూడా ఏమంటాం మనం, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అంటాం. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనకి ఏముంటుంది, ఫస్ట్ మెయిన్ కెనాల్, ఇదేంటి ఫస్ట్ది మెయిన్ కెనాల్. మెయిన్ కెనాల్ నుంచి ఏముంటుంది, బ్రాంచ్ కెనాల్. బ్రాంచ్ కెనాల్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి మేజర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి మైనర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి లాస్ట్కి వచ్చేది ఏంటి, వాటర్ కోర్సెస్. మళ్ళీ ఒకసారి చూడండి, ఏంటి ఇది మొత్తం ఎంటైర్ నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ ఫ్రమ్ హెడ్ వర్క్స్ టు ద ఫీల్డ్స్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అంటాం. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మెయిన్గా ఏముంటుంది, ఫస్ట్ మెయిన్ కెనాల్, బ్రాంచ్ కెనాల్, మేజర్ డిస్ట్రిబ్యూటరీ, మైనర్ డిస్ట్రిబ్యూటరీ, నెక్స్ట్ వచ్చేసి వాటర్ కోర్సెస్, రైట్? ఇక్కడ మెయిన్ కెనాల్ నుంచి మైనర్ డిస్ట్రిబ్యూటర్ వరకు స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. మరి ఏవైతే ఫీల్డ్కు తీసుకుపోయేటటువంటి ఛానల్స్ ఉన్నాయో వాటిని మనం వాటర్ కోర్సెస్ అని అంటాం. ఈ వాటర్ కోర్సెస్ని మనం రైతులే, ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళే కల్టివేషన్ చేయాల్సి, వాళ్ళే కన్స్ట్రక్షన్ కానీ వాటి మెయింటెనెన్స్ కానీ చూసుకోవాల్సి ఉంటుంది, రైట్? ఓకే, మరి ఇక్కడ డిశ్చార్జ్ వాల్యూస్ కనుక చూసినట్టయితే డిశ్చార్జ్కి మోర్ దెన్ 30 to 150 క్యూమెక్ కనుక ఉన్నట్టయితే దాన్ని మనం మేజర్ కెనాల్ అంటాం లేదా మెయిన్ కెనాల్ అంటాం. ఒక 30 to ఇది మోర్ దెన్ 150 ఉన్నట్టయితే మనకు అది మెయిన్ కెనాల్ అంటాం. అలాగే 30 to 150 మధ్య మనకైతే బ్రాంచ్ కెనాల్. దాని తర్వాత లెస్ దెన్ 30 ఉంటే ఏమంటున్నాం, ఇక్కడ డిస్ట్రిబ్యూటరీ, మేజర్ డిస్ట్రిబ్యూటరీ. లెస్ దెన్ 2.5 ఉందనుకోండి దాన్ని మైనర్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. లెస్ దెన్ 1 ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం, ఫీల్డ్ ఛానల్స్ అని అంటాం. సరే, ఇప్పుడు అది అవసరం లేదు, కానీ మనం ముందు ఏం చేద్దాం, ఇక్కడ మనకు డ్యూటీ వేరియేషన్. ఇక్కడ మెయిన్ మన టాపిక్ ఏంటి, డ్యూటీ వేరియేషన్. అసలు ఒక ఛానల్లోనే డ్యూటీ అనేది ఎలా వేరీ అవుతుంది, ఒక డైవర్షన్ నెట్వర్క్స్ నుంచి ఇండివిజువల్ ఫీల్డ్ వరకు డ్యూటీ అనేది ఎలా వేరీ అవుతుంది అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం, రైట్? ఓకే, రైట్. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ నుంచి రివర్ నుంచి ఏమొస్తుందో మనకు మెయిన్ కెనాల్ అనేది స్టార్ట్ అయింది. మెయిన్ నుంచి బ్రాంచ్ కెనాల్ నుంచి మేజర్ డిస్ట్రిబ్యూటరీ, మైనర్ డిస్ట్రిబ్యూటరీ, తర్వాత వాటర్ కోర్సెస్, రైట్? ఓకే, ఇలా మనకు వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ మెయిన్ డ్యూటీకి ఫార్ములా ఏంటి, డ్యూటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా డివైడ్ బై డిశ్చార్జ్, రైట్? డ్యూటీ ఈజ్ ఈక్వల్స్ టు హెక్టార్ పర్ క్యూమెక్ యూనిట్స్. గుర్తున్నాయి కదా, రైట్? ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని డ్యూటీ ఎలా వేరీ అవుతుందో చూద్దాం, రైట్? ఇక్కడ మనకు సమ్ ఏరియా ఏ అన్నది ఉంది. ఈ ఏరియాలో ఇక్కడ మనం కొన్ని డెఫినేషన్స్ కూడా చూడాలి. ఏంటవి అంటే ఫస్ట్ గ్రాస్ క్వాంటిటీ అంటే ఏంటి, ఒక డైవర్షన్ నెట్వర్క్స్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే మెయిన్ కెనాల్లోకి పంపిస్తామో దాన్నే మనం గ్రాస్ క్వాంటిటీ అని అంటాం, రైట్? నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఈ మొత్తంలో ఎక్కడైతే మొత్తం బ్రాంచ్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ, మైనర్ డిస్ట్రిబ్యూటరీ ఈ మొత్తం ఏదైతుందో దీన్నే మనం లాటరల్ క్వాంటిటీ అని అంటాం. ఏంటి, లాటరల్ క్వాంటిటీ. దాని తర్వాత
నెక్స్ట్ ఈ ఫీల్డ్లోకి ఎంతైతే వాటర్ ఎంటర్ అవుతుందో దాన్నే మనం నెట్ క్వాంటిటీ ఏమంటాం, ఫీల్డ్లోకి వచ్చినటువంటి వాటర్ ఏమంటాం, నెట్ క్వాంటిటీ. రైట్, ఈ వర్డ్స్ అనే ఐడియా ఉన్నాయి కదా. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా, ఈ ఏరియా వచ్చేసి సపోజ్ ఒక 1000 హెక్టార్స్ అనుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా 1000 హెక్టార్స్. ఈ 1000 హెక్టార్స్కి నేను ఇక్కడ ఎంత డిశ్చార్జ్ చేస్తున్నా అంటే 1 క్యూమెక్ అనేది పంపిస్తున్నా. ఏం చేస్తున్నా, 1 క్యూమెక్. 1 క్యూమెక్ పంపిస్తారా అంటే ఈ 1 క్యూమెక్ని కంటిన్యూస్గా పంపిస్తున్నా. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. 1 క్యూమెక్తోనే మనకు 1000 హెక్టార్స్ పండుతాయంటే పండవు. ఏంటి, 1 క్యూమెక్ని మనం ఈ 1000 హెక్టార్స్ కోసం ఈ కెనాల్లో పంపిస్తూ ఉన్నాం. రైట్, ఓకే. మరి ఈ 1 క్యూమెక్ ఇలా మొత్తం ట్రావెల్ చేసేటప్పుడు ఎలా వేరీ అవుతుంది చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ ఎప్పుడైతే మెయిన్ కెనాల్లోకి ఎంటర్ అయిందో అది బ్రాంచ్ కెనాల్లోకి వెళ్ళేలోపు కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ లాస్ అవుతుంది. ఎలా, అబ్జర్ప్షన్ లాస్ అవ్వచ్చు, లేదా ఎవాపరేషన్ లాసెస్ అవ్వచ్చు, లేదా థెఫ్టింగ్ లాస్ అవ్వచ్చు. రైట్, ఇక్కడ నేను 1 క్యూమెక్ పంపిస్తాను అంటే ఎన్నో క్యూమెక్స్ వస్తున్నాయి, కానీ అందులో ఈ 1000 హెక్టార్స్కి సంబంధించినటువంటి ఏదైతే 1 క్యూమెక్ ఉందో ఆ 1 క్యూమెక్ ఇలా ట్రావెల్ చేసేటప్పుడు అది బ్రాంచ్ కెనాల్లోకి ఎంటర్ అయ్యేలోపు సపోజ్ 0.99 క్యూమెక్ అయ్యింది అనుకుంటున్నాను. ఏంటిది, 0.99 క్యూమెక్ అయ్యింది. ఎందుకు, అక్కడ 0.01 క్వాంటిటీ లాస్ అయ్యింది. ఓకే, రైట్. మరి ఇలా ట్రావెల్ బ్రాంచ్ కెనాల్లో కూడా మళ్ళీ ట్రావెల్ చేసేటప్పుడు కూడా కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది లాస్ అవుతుంది కదా. మరి లాస్ అవ్వడం వల్ల అది ఎప్పుడైతే మేజర్ డిస్ట్రిబ్యూటర్ ఉందో ఈ మేజర్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళేలోపు సపోజ్ 0.98 అయింది అనుకుందాం. 0.98 అయింది అని అనుకున్నాం. రైట్, ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది, 0.98 క్యూమెక్. ఓకే, నెక్స్ట్ అదే మళ్ళీ మేజర్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ట్రావెల్ చేస్తాడు, మళ్ళీ కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే లాస్ అవుతుంది కదా. రైట్, మళ్ళీ ఇక్కడ అది ఎప్పుడైతే మైనర్ డిస్ట్రిబ్యూటర్లోకి ఎంటర్ అవుతుందో అక్కడికి వచ్చేసరికి సపోజ్ నేను 0.96 అనుకుందాం, 0.96 క్యూమెక్ అయ్యింది అనుకుందాం. రైట్, ఓకే. రైట్, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మైనర్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ట్రావెల్ చేసేటప్పుడు కొంత అమౌంట్ లాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఎప్పుడైతే ఫీల్డ్ ఛానల్లోకి ఎంటర్ అవుతున్నాయో ఆ ఫీల్డ్ ఛానల్ దగ్గరకు వచ్చేసరికి సపోజ్ 0.93 అయ్యింది అనుకుందాం. అంటే ఇక్కడ సమ్ లాస్ అనేది జరిగింది అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అది ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేసరికి ఫీల్డ్లోకి వచ్చేసరికి నెట్ క్వాంటిటీ 0.90 అయింది అనుకుందాం. ఇది క్యూమెక్. జస్ట్ ర్యాండమ్గా తీసుకుంటున్నాను. ఏం అర్థమైంది కదా. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ 1 క్యూమెక్ సప్లై చేస్తుంటే అది ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ట్రావెల్ అయ్యేటప్పుడు సమ్ లాసెస్ అనేది జరిగాయి. ఆ లాసెస్ వల్ల డిశ్చార్జ్ వాల్యూ అనేది ఏమవుతుంది, ఇక్కడ తగ్గిపోతూ ఉంది. రైట్, అబ్జర్వ్ చేశారు కదా, ఇది డిశ్చార్జ్ వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంది. రైట్, ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని డ్యూటీ మనం డిఫరెంట్ ప్లేసెస్లో డ్యూటీ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఏంటి ఆ డ్యూటీ అనేది చూడండి ఒకసారి. ఫస్ట్ డ్యూటీ at main canal. Okay, next duty at branch canal. Next duty at major distributary. Okay, next duty at minor distributary. Next duty at outlet. ఏమంటున్నాను ఇక్కడ, అవుట్లెట్. అవుట్లెట్ అని ఎందుకంటున్నాను ఇక్కడ, డ్యూటీ మైనర్ డిస్ట్రిబ్యూటరీ నుంచి ఫీల్డ్ ఛానల్లోకి వెళ్ళేలోపు అనమాట. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. రైట్, చూద్దాం. నెక్స్ట్ డ్యూటీ అట్ హెడ్ ఆఫ్ వాటర్ కోర్సెస్. డ్యూటీ అట్ హెడ్ ఆఫ్ వాటర్ కోర్సు. నెక్స్ట్ డ్యూటీ అట్ ఫీల్డ్. రైట్, ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం, ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్, కూడా ఏరియా ఏమైనా మారుతుందో ఒకసారి చెప్పండి నాకు. ఏరియా వాల్యూ అనేది అన్నిట్లో కూడా కాన్స్టెంట్ కదా. మరి డ్యూటీకి ఇక్కడ ఏరియా అన్నిట్లో కూడా 1000. రైట్, మరి ఇక్కడికి వచ్చేసరికి కూడా సేమ్ 1000 హెక్టార్సే. ఏరియా అనేది మారదు. ఇక్కడ ఎందుకు మారదు అంటున్నాను, ఇక్కడ వేరియేషన్ దేంట్లో జరుగుతుంది, డిశ్చార్జ్లో మాత్రమే జరుగుతుంది. రైట్, ఓకే. నెక్స్ట్ 1000. రైట్, ఓకే. మరి ఇప్పుడు దీంట్లో వేరియేషన్ దేంట్లో జరుగుతుంది, డిశ్చార్జ్లో జరుగుతుంది కదా. డిశ్చార్జ్ వాల్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డ్యూటీ ఎట్ ద హెడ్ ఆఫ్ మెయిన్ కెనాల్ ఏముంది, డ్యూటీ ఎట్ ద హెడ్ ఆఫ్ మెయిన్ కెనాల్ ఈక్వల్స్ టు 1000 డివైడ్ బై డిశ్చార్జ్. డిశ్చార్జ్ ఎంత, 1 క్యూమెక్. రైట్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి
దీని దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, డ్యూటీ అట్ ద హెడ్ ఆఫ్ బ్రాంచ్ కెనాల్కి వచ్చేసరికి ఎంత అయింది 0.99 క్యూమెక్. రైట్, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది 0.98, నెక్స్ట్ 0.96, 0.98 క్యూమెక్, నెక్స్ట్ 0.96 క్యూమెక్. రైట్, నెక్స్ట్ 0.93, 0.90. రైట్, 0.93 జస్ట్ 0.93. రైట్, ఎట్ ద హెడ్ ఆఫ్ వాటర్ కోర్స్ అంటే కూడా సేమ్ కదా 0.93, నెక్స్ట్ 0.90. రైట్, లాస్ట్ ఏమనుకున్నాం ఇక్కడ 0.90 అనుకున్నాం. రైట్, ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా డ్యూటీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఏరియా డివైడ్ బై డిశ్చార్జ్ అన్నాం. రైట్, ప్రతి పాయింట్ దగ్గర డిశ్చార్జ్ అనేది ఇప్పుడు మేనేజ్ చేస్తున్నాం. రైట్, ఈ వాల్యూస్ అన్ని ఒకసారి టైప్ చేద్దాం. రైట్, ఫస్ట్ వచ్చేసి ఏంటి 1000 డివైడ్ బై 1, దీనికి చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ 1000 హెక్టార్ పర్ క్యూమెక్. డ్యూటీ అట్ ద హెడ్ ఆఫ్ మెయిన్ కెనాల్ ఏంటి 1000 హెక్టార్ పర్ క్యూమెక్. రైట్, ఓకే. నెక్స్ట్ కింద చూద్దాం 0.98 కదా. రైట్, 0.99 ఎంత వచ్చింది ఇక్కడ 1010.10 హెక్టార్ పర్ క్యూమెక్. రైట్, నెక్స్ట్ వచ్చేసి డ్యూటీ అట్ ద హెడ్ ఆఫ్ మేజర్ డిస్ట్రిబ్యూటర్ ఎంత వచ్చింది 98 కదా. 98 అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ 1020.40 హెక్టార్ పర్ క్యూమెక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డ్యూటీ అట్ ద హెడ్ ఆఫ్ మైనర్ డిస్ట్రిబ్యూటరీ ఎంత 0.96 అన్నప్పుడు ఇది 1041.66 హెక్టార్ పర్ క్యూమెక్ వచ్చింది, హెక్టార్ పర్ క్యూమెక్. రైట్, నెక్స్ట్ వచ్చేసి అట్ ద హెడ్ ఆఫ్ అవుట్లెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ అవుట్లెట్ అంటే ఏంటి, ఈ పాయింట్ మనం ఎక్కడైతే మనం మైనర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వాటర్ కోర్స్కి రిలీజ్ చేస్తున్నామో దాన్నే అవుట్లెట్ అంటాం, లేదా దీన్నే డ్యూటీ అట్ ద హెడ్ ఆఫ్ వాటర్ కోర్స్ అని అంటాం. ఏమంటున్నాం ఇక్కడ డ్యూటీ అట్ ద హెడ్ ఆఫ్ వాటర్ కోర్స్ అన్న, డ్యూటీ అట్ ద అవుట్ఫాల్ పాయింట్ ఆఫ్ మైనర్ డిస్ట్రిబ్యూటర్ లేదా డ్యూటీ అట్ ద అవుట్లెట్ అని కూడా అంటాం. ఓకే, రైట్, ఓకే. చూడండి ఇక్కడ రెండు సేమే. రైట్, అందుకోసం ఇక్కడ నేను 2 సార్లు రాశాను, ఒకసారి ఈ 2 కూడా సేమే. రైట్, ఈ 2 కూడా సేమే. వాల్యూ వచ్చేసి 0.93 కదా. రైట్, 1000 దట్ ఈక్వల్ టు 1075.26 హెక్టార్ పర్ క్యూమెక్ వచ్చింది. రైట్, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి 0.90. రైట్, 0.90 చేసినట్టయితే ఈ వాల్యూ 1111.11 హెక్టార్ పర్ క్యూమెక్. రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ ఒకసారి చూడండి. డ్యూటీ చూడండి, ఇక్కడ మెయిన్ కెనాల్ నుంచి బ్రాంచ్ కెనాల్ దగ్గరికి వెళ్ళే కొద్దీ డ్యూటీ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. రైట్, ఒకసారి న్యూమరికల్గా కూడా చూడండి. 1000 తర్వాత 1010 తర్వాత 1020 1041 1075 1111. రైట్, 1111. ఇక్కడ ఏమైంది మెయిన్ కెనాల్ నుంచి ఫీల్డ్కి వచ్చే కొద్దీ డ్యూటీ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదేంటి సార్, వాటర్ తగ్గుకుంటూ వచ్చేస్తాయి కదా సార్, మెయిన్ కెనాల్ నుంచి బ్రాంచ్ కెనాల్కి వచ్చేసరికి వాటర్ ఏమవుతుంది, తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది కదా సార్, మరి డ్యూటీ ఎట్లా వేరియన్స్ సార్ అంటే నువ్వే చెప్తున్నావు కదా, ఏమంటున్నావు డిశ్చార్జ్ తగ్గుతూ వస్తుంది, డిశ్చార్జ్ తగ్గుతూ ఉంటే డ్యూటీ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అంటే అర్థమైందా. అంటే డ్యూటీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అన్నిటి కొద్దీ డ్యూటీ అనేది ఫీల్డ్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా న్యూమరికల్గా కూడా చూసాం. రైట్, న్యూమరికల్గా ఏంటి అన్నిటి కొద్ది ఎక్కడ ఎక్కువ ఉంది, అట్ ఫీల్డ్ దగ్గర. కాబట్టి ఇక్కడ మనం రాసుకోవచ్చు ఏంటి, డ్యూటీ ఆఫ్ మెయిన్ కెనాల్ ఈజ్ లెస్ దెన్. రైట్, లేదా మనం ఇంకో స్లైడ్ తీసుకొని రాసుకుందాం. ఏంటి డ్యూటీ ఆఫ్ మెయిన్ కెనాల్ is less than duty of branch canal is less than duty of major distributary is less than duty of minor distributary is less than duty of water course at the head of water course లేదా దీన్నే at the head of water course అని కానీ లేదా అవుట్లెట్ అని కూడా చెప్తాం. నెక్స్ట్ డ్యూటీ ఆఫ్ ఫీల్డ్.
సరే సార్ ఎందుకు అయింది అంటే మనం ప్రాక్టికల్గా చూసాం. ఎందుకు ఇక్కడ డిశ్చార్జ్ వాల్యూ తగ్గుకుంటూ వచ్చింది కాబట్టి డ్యూటీ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనం చూసారు కదా రైట్. మరి దీనికి రీజన్ ఏంటి, రీజన్ రైట్ ఏంటి ఆ రీజన్ చూసినట్టయితే డిశ్చార్జ్ ఆఫ్ మెయిన్ కెనాల్ ఈజ్ గ్రేటర్ దాన్ discharge of branch canal is greater than discharge of major distributary is greater than discharge of minor distributary is greater than discharge of water course is greater than discharge of field రైట్. ఓకే కదా, అర్థమైందా? రీజన్ ఏంటి, ఇక్కడ డిశ్చార్జ్ వాల్యూ తగ్గుకుంటూ వెళ్ళింది కాబట్టి డ్యూటీ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ పోయింది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సెట్ ఎగ్జామ్లో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ రైట్. ఒకసారి మళ్ళీ ప్రాక్టికల్గా ఈ న్యూమరికల్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి. మనకు డ్యూటీ వాల్యూ ఎలా వేరీ అవుతుంది, ఇక్కడ ఏరియా కాన్స్టెంట్ వేరీ అయ్యేది ఏంటి డిశ్చార్జ్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ దీనిపైన ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు, ఓకే అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం రైట్. చూద్దాం రైట్. ఫస్ట్ క్వశ్చన్, ఇది ఈఎస్సి క్వశ్చన్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ క్వశ్చన్. ఎందుకు ఈఎస్సి క్వశ్చన్స్ చెప్తున్నాం అంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్గా సేమ్ క్వశ్చన్స్ మనం ఈఎస్సి క్వశ్చన్స్ నుంచి, అది కూడా పీవైక్యూస్ అంటే ఎప్పుడో 1990s, 80s, నెక్స్ట్ 2020s అడిగినటువంటి క్వశ్చన్స్ని మనం డైరెక్ట్గా అదే మోడల్ క్వశ్చన్స్ మనకి ఈ సెట్లో అడుగుతున్నాడు కాబట్టి మనం ముందు ఈ సెట్ క్వశ్చన్ ఈఎస్సి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి డ్యూటీ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇరిగేటింగ్ కెపాసిటీ. డ్యూటీ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇరిగేషన్ కెపాసిటీ ఆఫ్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటున్నాడు. కరెక్ట్ డైరెక్ట్ డెఫినేషన్ అడిగాడు. డ్యూటీ అంటే ఏమనుకున్నాం, డ్యూటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై డిశ్చార్జ్ రైట్. ఏ బై డిశ్చార్జ్ మనకు 1 క్యూమెక్ని సప్లై చేసుకుంటూ ఎన్ని హెక్టార్స్ అయితే ఇరిగేషన్ చేస్తామో దాన్నే డ్యూటీ అని అన్నాం. అట్లాగే 1 యూనిట్ వాల్యూమ్తో మనం ఎన్ని హెక్టార్స్ అయితే ఇరిగేషన్ చేస్తామో దాన్నే మనం డ్యూటీ అన్నాం. కాబట్టి అసెప్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్యూటీ ఎట్ ద హెడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటరీ విల్ బి లెస్ than that at the head of water course and more than that head of the canal అంటున్నాడు రైట్. ఇక్కడ 3 పాయింట్స్ చెప్పాడు. ఏ పాయింట్స్ చెప్పాడు ఒక్కసారి చూడండి. డ్యూటీ ఫస్ట్, డ్యూటీ ఎట్ ద హెడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటరీ రైట్. హెడ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటరీ రైట్. డ్యూటీ ఆఫ్ డిస్ట్రిబ్యూటరీ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ హెడ్ ఆఫ్ వాటర్ కోర్స్ రైట్. డిస్ట్రిబ్యూటరీ ఈజ్ లెస్ దాన్ డ్యూటీ ఆఫ్ వాటర్ కోర్స్. ఒకసారి ఈ వాటర్ కోర్స్కి డ్యూటీకి మధ్య ఒక్కసారి రిలేషన్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది రైట్. చూడండి వాటర్ కోర్స్ అన్నాం రైట్. ఇక్కడ వాటర్ కోర్స్ లేదా ఫీల్డ్ ఛానల్స్ అని అన్నాం. వాటర్ కోర్స్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర చూడండి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర 1041 ఉంటే వాటర్ కోర్స్ వచ్చేసరికి ఏమవుతుంది 1075 అవుతుంది. కాబట్టి ఈ హాఫ్ ఏదైతే క్వశ్చన్ ఏదైతే ఉందో అది కరెక్టే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో హాఫ్ చూద్దాం. ఏంటి ఇంకో హాఫ్, water course and more than that at the head of the canal, more than that at the head of the canal right. ఇక్కడ ఏమంటున్నాడు, డ్యూటీ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ అనేది వాటర్ కోర్స్ కన్నా తక్కువ ఉంటుంది, కాకపోతే ఈజ్ నెక్స్ట్ లెస్ దాన్ డ్యూటీ ఆఫ్ మెయిన్ కెనాల్ అంటున్నాడు. మెయిన్ కెనాల్స్తో పోలిస్తే డ్యూటీ ఆఫ్ మైనర్ డిస్ట్రిబ్యూటర్ అనేది ఎక్కువ ఉంటుంది అని అంటున్నాడు. కరెక్టే కదా. చూడండి మెయిన్ కెనాల్లో పోలిస్తే డిస్ట్రిబ్యూటర్లో డ్యూటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు, మెయిన్ కెనాల్ నుంచి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళేసరికి వాటర్ క్వాంటిటీ తగ్గుతుంది, డ్యూటీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ 3 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్టే. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. అయితే ఇక్కడ ఏంటి మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఇక్కడ కూడా ట్రూ అని ఉంది రైట్. 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేసేవచ్చు రైట్. మరి ఇక్కడ ఇందులో ఆప్షన్స్లో రెండో పార్ట్ ఏముంది చూడండి, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, జస్ట్ డ్యూటీ డెఫినేషన్ చెప్పాడు, దీనికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే. అర్థమవుతుందా రైట్. డ్యూటీ డెఫినేషన్ చెప్పాడు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. కాబట్టి సెకండ్ ఆప్షన్ చూడండి, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటున్నాడు. కాబట్టి అబ్సల్యూట్లీ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే సెకండ్ ఆప్షన్ అర్థమైంది కదా. ఇక్కడ డ్యూటీ ఆఫ్ మెయిన్ కెనాల్ ఈజ్ లెస్ దాన్ డ్యూటీ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ ఈజ్ లెస్ దాన్ డ్యూటీ ఆఫ్ వాటర్ కోర్సు. ముందుకు వెళ్ళే కొద్దీ లాస్ట్ పాయింట్కి వెళ్ళే కొద్దీ డ్యూటీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ పైన ఈ క్వశ్చన్ రైట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్. మళ్ళీ అసెషన్ అండ్ రీజనింగ్ క్వశ్చనే రైట్. ద డ్యూటీ ఆఫ్ వాటర్ డిక్రీజెస్ యాజ్ ద పాయింట్ ఆఫ్ మెజర్మెంట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద ఫీల్డ్ టు ద అప్లికేషన్. ఫీల్డ్ ఆఫ్ అప్లికేషన్ రైట్. ఫీల్డ్ ఉంది ఇక్కడ, ఫీల్డ్ నుంచి
మనకు ముందుకు మూవ్ అయ్యే కొద్దీ అంటే మెయిన్ కెనాల్లోకి వచ్చే కొద్దీ డ్యూటీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు. కరెక్టే కదా, కరెక్టేనా? ఫీల్డ్ నుంచి మెయిన్ కెనాల్ దగ్గరికి వెళ్ళే కొద్దీ డ్యూటీ వాల్యూ తగ్గుతుంది అంటున్నాడు. రైట్, అబ్జల్యూట్లీ కరెక్ట్. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నాడు? డ్యూటీ డిపెండ్స్ అపాన్ ద సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ అంటున్నాడు. డ్యూటీ డిపెండ్స్ అపాన్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ డ్యూటీ అనేది సాయిల్ టు సాయిల్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అని అంటున్నాడు. కానీ ఇక్కడ మనకు ఛానల్కి సాయిల్కి సంబంధం లేని క్వశ్చన్. రైట్, ఇక్కడ ఛానల్కి దానికి సంబంధం లేదు. రైట్, ఏమంటున్నాడు ఇక్కడ? డ్యూటీ ఆఫ్ వాటర్కు డిక్రీజ్ ద పాయింట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్. రైట్, కాబట్టి ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్లో సెకండ్ కూడా కరెక్టే. ఏంటి? ప్లేస్ సాయిల్ బేస్ చేసుకుని వేరీ అవుతుంటుంది. కానీ ఇక్కడ ఈ రెండింటికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు. ఎందుకంటే ఇక్కడ సాయిల్ అంటే కెనాల్ అనేది లైనింగ్ చేసి ఉండొచ్చు, లేదా అన్లైన్డ్ ఛానల్స్ అయింది అనుకోండి, అప్పుడు మనం సేమ్ అని అప్పుడు దీనికి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రైట్, ఇప్పుడు మనం దేన్ని తీసుకోవచ్చు అంటే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే సమ్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు. రైట్, ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు? ఫీల్డ్ అప్లికేషన్ నుంచి మూవ్స్ అవే ఫ్రమ్ ది ఫీల్డ్. రైట్, అంటే సాయిల్ పైన డిపెండ్ అవుతుంది. ఒకవేళ అన్లైన్ ఛానల్స్ అయితే ఇది కరెక్టే కదా. అన్లైన్ ఛానల్స్ అయినప్పుడు ప్రతి పాయింట్ దగ్గర కూడా సేమ్ సాయిల్ అనేది ఉండదు కదా, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి డ్యూటీ వాల్యూ కూడా వేరీ అవుతుంది అని అంటున్నాడు. రైట్, కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. రైట్, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకోవచ్చు. అర్థమైంది కదా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద కల్టివేషన్ మెథడ్ ఈజ్ ఫాల్టీ అండ్ లెస్ ఎఫిషియంట్ రిజల్టింగ్ ఇన్ ద వేస్టేజ్ ఆఫ్ వాటర్. రైట్, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడు చూడండి? ఇఫ్ ద కల్టివేషన్ మెథడ్ ఈస్ ఫాల్టీ అండ్ లెస్ ఎఫిషియంట్ రిజల్టింగ్ ఇన్ ద వేస్టేజ్ ఆఫ్ వాటర్, డ్యూటీ ఆఫ్ వాటర్ విల్ బీ. రైట్, ఇది 2023 ఈఎస్సి క్వశ్చన్స్, ఐఈఎస్ క్వశ్చన్. రైట్, చూడండి వేస్టేజ్ ఆఫ్ వాటర్ అంటే ఇక్కడ ఎక్కువ డిశ్చార్జ్ అనేది వేస్ట్ అవుతుంది, ఎక్కువ వాటర్ ఆఫ్ వేస్ట్ అవుతుంది. అంటే డ్యూటీ అనేది డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. అంటే కరెక్ట్ కాకుండా ఎక్సెస్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇస్తున్నాం. కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్సెస్గా వాటర్ లాగింగ్ ఆగనో లేకపోతే అవుట్ ఆఫ్ ఫీల్డ్ అనేది వెళ్ళిపోతుంది అంటున్నాడు ఇక్కడ. అదే కదా దాని మీనింగ్. రైట్, అంటే వేస్ట్ అవుతుంది అంటే ఎక్సెస్ వాటర్ అవుతుంది. ఎక్సెస్ వాటర్ అవుతుంది, ఆటోమేటిక్గా డ్యూటీ వాల్యూ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? డ్యూటీ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిశ్చార్జ్. రైట్, డిశ్చార్జ్ ఎక్కువ ఉంది అంటే డ్యూటీ తక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. రైట్, ఓకే, కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఎ కరెక్ట్ వన్. Right, next one, the following factors affect the duty of water. Right, method of cultivation అంటున్నాడు. రైట్, మనకి ఇప్పుడు మెథడ్ ఆఫ్ కల్టివేషన్ అంటే ఫ్రీ ఫ్లడ్డింగ్, నెక్స్ట్ ఫ్రీ ఫ్లడ్డింగ్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇట్లా కంపారిజన్ చేసుకొని చెప్పాం. డ్రిప్ ఇరిగేషన్కి తక్కువ అవసరం వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్యూటీ ఉంటుంది. అలాగే మనం ప్యాడీ తీసుకున్నాం అనుకోండి, చెక్ ఫ్లడ్డింగ్ మెథడ్ తీసుకున్నాం అనుకోండి, ఫ్లడ్డింగ్లో ఎక్కువ వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి తక్కువ డ్యూటీ ఉంటుంది. రైట్, ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డిఫరెంట్ ఫ్లో మెథడ్ కానీ గ్రావిటేషనల్ మెథడ్ కానీ ఇట్లా వీటిని బేస్ చేసుకొని కూడా మనకు డ్యూటీ అనేది వేరీ అవుతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ క్రాప్, ఆల్రెడీ చెప్పాను ప్యాడీ, వీట్. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, ఓకే, నెక్స్ట్ వన్, డ్యూటీ ఆఫ్ వాటర్ అట్ ద అవుట్లెట్ ఈజ్ నోన్ యాజ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏంటి ఆ పాయింట్ అంటే ఎక్కడైతే డ్యూటీ అవుట్ఫాల్ పాయింట్ ఉందో, ఎక్కడైతే అవుట్ఫాల్ పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గర డ్యూటీనే మనం అవుట్లెట్ ఫ్యాక్టర్ అని అంటాం. ఏంటి? అవుట్లెట్ ఫ్యాక్టర్. ఏంటి అవుట్లెట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ద వాల్యూ ఆఫ్ డ్యూటీ అట్ ద అవుట్లెట్ ఫ్యాక్టర్ అవుట్లెట్ పాయింట్ ఈజ్ కాల్డ్ అవుట్లెట్ ఫ్యాక్టర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, డ్యూటీ అట్ ద హెడ్ ఆఫ్ వాటర్ కోర్స్ అని చెప్పొచ్చు, లేదా డ్యూటీ అట్ ద అవుట్ఫాల్ పాయింట్ ఆఫ్ మైనర్ డిస్ట్రిబ్యూటరీ ఈజ్ నోన్ యాజ్ అవుట్లెట్ ఫ్యాక్టర్. అర్థమైంది? అవుట్లెట్ ఫ్యాక్టర్ అంటే ఏదైతే మైనర్ డిస్ట్రిబ్యూటరీ అవుట్లెట్ దగ్గర వాటర్ కోర్సెస్కి రిలీజ్ చేసేటప్పుడు ఏదైతే డ్యూటీ ఉంటుందో ఆ డ్యూటీనే అవుట్లెట్ ఫ్యాక్టర్ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. రైట్, అదే మనకి ఇక్కడ డైరెక్ట్ ఈ సెట్లో అడిగాడు క్వశ్చన్. రైట్, ఏంటి? ద డ్యూటీ ఆఫ్ వాటర్ అట్ ద అవుట్లెట్ ఈజ్ నోన్ యాజ్ అవుట్లెట్ ఫ్యాక్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, అవుట్లెట్ ఫ్యాక్టర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Duty of irrigation water will be less if area irrigation is more, water supply required is less, water supply required is more. Right, duty ఎప్పుడు తక్కువ ఉంటుంది? Duty is equals to ఏంటి ఫార్ములా? రైట్, D is directly proportional to 1/Q. రైట్, ఎందుకు? D is equals to area by discharge.
డిశ్చార్జ్ తక్కువ ఉంటే డ్యూటీ ఎక్కువ ఉంటుంది, డిశ్చార్జ్ ఎక్కువ ఉంటే డ్యూటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాటర్ సప్లై రిక్వైర్డ్ ఈజ్ మోర్ ఉన్నప్పుడు డ్యూటీ వాల్యూ విల్ బి లెస్. ఓకే రైట్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, డ్యూటీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఫర్ ఏ గివెన్ క్రాప్ ఈజ్ మ్యాక్సిమం. రైట్, డ్యూటీ ఎక్కువ ఉంటుంది. డ్యూటీ ఎక్కడ ఉంటుంది? ఇంకోటి ఏమన్నా, డ్యూటీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఫర్ ఏ గివెన్ క్రాప్ ఈజ్ మ్యాక్సిమం ఆర్ డ్యూటీ ఈజ్ లార్జెస్ట్. ఎక్కడ లార్జెస్ట్ ఎక్కువ ఉంటుంది? ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్, రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్, ఎక్కడ డ్యూటీ ఎక్కువ ఉంటుంది అంటే ఫీల్డ్ అన్నిటి కొద్ది ఎక్కడ ఎక్కువ డిశ్చార్జ్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే ఫీల్డ్ దగ్గర ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ మళ్ళీ 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 రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. రైట్, ఎక్కడ డ్యూటీ ఎక్కువ ఉంటుంది అంటే ఫీల్డ్లో ఎక్కువ ఉంటుంది. ఎక్కడ తక్కువ ఉంటుంది అని అంటే అట్ హెడ్ ఆఫ్ ది మెయిన్ కెనాల్ దగ్గర తక్కువ ఉంటుంది. రైట్, డ్యూటీ will be maximum on the field is the correct answer. Right, next question, duty should be clearly state that డ్యూటీ అనేది దేన్ని చెప్తుంది అంటున్నాడు. ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి టైమ్ ఆఫ్ మెజర్మెంట్, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ మెజర్మెంట్, మెథడ్ ఆఫ్ మెజర్మెంట్, మ్యాక్సిమం రైన్ఫాల్ అంటున్నాడు. రైట్, డ్యూటీ అనేది ఏంటి అంటే మనం ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో ఎలా వేరియేషన్ అవుతుంది అనేది మనం చెప్తూ ఉంటాం. రైట్, ఇక్కడ ప్లేస్ గురించి అంటున్నాం. అంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ వాటర్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ వాటర్ ఈజ్ అ కరెక్ట్ వన్. వెరీ ఇంపార్టెంట్. డ్యూటీ ఈజ్ ఏ place of measurement of water is the correct answer. Right, okay, next one. రైట్, ఇక్కడ నుంచి మనం ఈ సెట్ క్వశ్చన్స్, మనం ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. రైట్, ద డ్యూటీ అట్ ద అవుట్లెట్ ఈజ్ కాల్డ్. రైట్, ఈ సెట్ క్వశ్చన్ అని చెప్పారు కదా, ఏంటిది? అవుట్లెట్ ఫ్యాక్టర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్, డ్యూటీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఫర్ ఏ గివెన్ క్రాప్ does not vary with the season, does not vary with the climate, does not vary with the type of soil, does not remain constant at all places అన్నాడు. ఇక్కడ చూడండి, విత్ సాయిల్తో వేరీ అవుతుంది, క్లైమేట్తో, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ విత్ క్లైమేట్తో కూడా వేరీ అవుతుంది కానీ వేరీ అవ్వలేదు అంటున్నాడు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డస్ నాట్ వేరీ విత్ సీజన్ అన్నాడు, సీజన్ కూడా వేరీ అవుతుంది కదా. రైట్, మరి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? డస్ నాట్ వేరీ, రిమైన్స్ కాన్స్టెంట్, డస్ నాట్ రిమైన్ కాన్స్టెంట్ ఆల్ ప్లేసెస్, ప్రతి ప్లేస్లో కూడా కాన్స్టెంట్గా ఉండదు అంటున్నాడు. కరెక్టే కదా? ఉండదు కదా. రైట్, కాబట్టి ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇదేంటి? 2016 క్వశ్చన్. రైట్, నెక్స్ట్, డ్యూటీ ఈజ్ లార్జెస్ట్ అట్ ఫీల్డ్. రైట్, అట్ ఫీల్డ్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. 2017 క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, డ్యూటీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఈజ్ లార్జ్. మళ్ళీ 2019. చూడండి, ఇక్కడ నుంచి ఏపీలో అడిగితే టీఎస్లో అడుగుతూ ఉంటాడు, ఏపీఎస్లో మిస్ అయింది అనుకో టీఎస్లో అడుగుతూ ఉంటాడు, టీఎస్లో మిస్ అయిందంటే ఏపీలో అడుగుతుంటాడు, ఎప్పుడు రెగ్యులర్ క్వశ్చన్. ఓకే రైట్, చూద్దాం. డ్యూటీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఈజ్ లార్జ్ అట్, మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఆన్ ద ఫీల్డ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, డ్యూటీ ఈజ్ లార్జెస్ట్, మళ్ళీ 2021లో సేమ్ క్వశ్చన్, ఎక్కడ? ఆన్ ద ఫీల్డ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, రైట్, ద రేషియో, ఇది 2023లో అడిగాడు, 2024లో కూడా సేమ్ క్వశ్చన్ అడిగాడు. రైట్, ఏంటి? ద రేషియో బిట్వీన్ ద ఏరియా ఆఫ్, చూడండి, ద రేషియో బిట్వీన్ ద ఏరియా ఆఫ్ క్రాప్ ఇరిగేటెడ్ అండ్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్. అంటే క్వాంటిటీ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? డిశ్చార్జ్. రైట్, దేన్ని ఇండికేట్ చేస్తుంది? డ్యూటీ. రైట్, డ్యూటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా బై డిశ్చార్జ్. ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ 2024లో, 2023లో సేమ్ క్వశ్చన్ అడిగాడు. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇది టోటల్ డ్యూటీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. రైట్, ఎవరైతే 2024కి ప్రిపేర్ అవుతున్నారో లేదా 2025కి ప్రిపేర్ అవుతున్నారో, ఈ సెట్ 2024, ఈ సెట్ 2025కి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ మరియు ఏపీ విద్యార్థులందరికీ కూడా సాయి మీద కోటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే మనకు సాయి మీద రికార్డు కనుక చూసుకున్నట్టయితే 2023 రికార్డే చూసుకున్నట్టయితే ప్రతి బ్రాంచ్లో కూడా టాప్ 10లో బెస్ట్, టాప్ 9, టాప్ 7, టాప్ 8 ర్యాంక్స్ అయితే సాధించడం జరిగింది. దాంతోపాటుగా 2024 రిజల్ట్లు కూడా టాప్ 10లో, సివిల్లో చూసుకున్నట్టయితే టాప్ 7 ర్యాంక్స్, అదే ఏపీ సెట్లో చూస్తే టాప్ 9 ర్యాంక్స్ అయితే సాధించడం జరిగింది. రైట్, మరి ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో డైరెక్ట్గా సాయి మీద హైదరాబాద్ ఆఫీస్కి వచ్చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. రైట్, ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సాయి మీద .in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్
24 to 48 అవర్స్లో మీకు యాక్టివేషన్ అయితే జరుగుతుంది. అలాగే మనకు ఆఫ్లైన్ బ్యాచ్ షెడ్యూల్స్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ అనేది ఉంటుంది. ఇది ఎవరికి అంటే ఎవరైతే కాలేజ్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 5:30 to 7 ఒక బ్యాచ్ అయితే రన్ అవుతుంది. రైట్, మరి ఎవరైతే కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. మరి లేదా మీరు ఫుల్ డే రావాలనుకుంటే కనుక మనకు మార్నింగ్ ఫోర్నూన్ బ్యాచ్, ఆఫ్టర్నూన్ బ్యాచ్ ఉంది, లేదా ఫుల్ డే బ్యాచెస్ కూడా అవైలబుల్ ఉంది. రైట్, ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.